ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహామునకు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అబ్రహామునకు అతని సంతతి వారికి ఆయన దేవుడుగా ఉంటానని, వారి మధ్య ఆయన నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదునని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడి విధంగా అంటున్నాడు, ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నటినీ జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధనను చెప్పుటలేదు, మొదటది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడిగిపోవునో అదే అదృశ్యమొకటుకు సిద్ధముగా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనలో చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాత తరమునకును నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదనని, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచదనని, వారి హృదయముల మీద నిన్ను వాటిని వ్రాయదునని, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురని నీవు తెలియజేశావు. తని నీకు స్తోత్రములు. దేవా, మేమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు మా శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా నీకు పాత్రులమై ఉంటిమి. అయినను నీవు కరుణా సంపన్నుడు వెండి మేము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మా ఎడల నువ్వు చూపిన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించావు. తండ్రి, నీ కృపచేత మేము రక్షింపబడి ఉన్నాము గనుక మా మనస్సాక్షిని శుద్ధి చేసుకొని నిర్జీవ క్రియలను విడిచి జీవము గల నిన్ను సేవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.